ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేస్తూ దాన్ని పథకం రూపంలోకి సంక్షేమ పథకం రూపంలోకి తీసుకొస్తున్నారు. ఇది ప్రజల మీద అంటే కూలీల పొట్టగొట్టడమే ఇది. ఈ కూలీల పొట్టగొట్టి ఆ చట్టాన్ని స్కీమ్గా మారుస్తూ దాన్ని 120 రోజులకు పెంచుతూ దాన్ని ప్రజలకు కూడా 20 రోజులు పెంచుతామని చెప్తూ దాని నిధుల్లో 40% కోత విధిస్తూ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసడానికి ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టాన్ని అమల్లో తేడా చూపిస్తూ నిధుల్లో తేడా చూపిస్తూ అనేక రూపాల్లో దీన్ని మొత్తం మీద నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నది. కాబట్టి ఈ నరేన అనే చట్టాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము వ్యవసాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని దేశంలోని మొత్తం 140 కోట్ల జనాభాకు చాలామందికి కూలీలకు ఉపాధినిచ్చే చట్టం. ఈ చట్టాన్ని మార్చడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని రైతు వేదిక ఆధ్వర్యం వద్ద ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. రేపు భవిష్యత్తులో ఇంకా జిల్లా వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై కామ్రేడ్, జై కామ్రేడ్. వర్ధిల్లాలి వ్యవసాయ కూలీలు, వర్ధిల్లాలి వ్యవసాయ కూలీలు, వర్ధిల్లాలి కూలి సంఘం, వర్ధిల్లాలి కూలి సంఘం.